కానీ భగవద్గీత కించిదధీత గంగాజలలవ కణికాపీత సకృతపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ అంటారు శంకరాచార్యులు వారి మోహముద్గరంలో. భగవద్గీత కించిదధీత గంగాజలలవ కణికాపీత. గంగానదీ జలం ఒక్క నీటి చుక్క నాలుక మీద పడిందనుకోండి, వాడికి యమేన నచర్చ, యమధర్మరాజు గారితో కానీ యమధర్మరాజు గారి భటులతో కానీ చర్చ ఉండదు. అంటే యమధర్మరాజు గారితోటి యమధర్మరాజు గారి భటులతోటి మాకేం అవసరం అండి, మేము ఎందుకు చర్చలు చేస్తాం అంటారేమో. అంటే అంత్యకాలమునందు యమధర్మరాజు గారి యొక్క భటులు వచ్చి పాశం వేసి నువ్వు రా తీసుకెళ్ళిపోతానండం, నేను రానుని మొరాయించడం ఉండదు. గంగ ఒక్క చుక్క నాలుక మీద వేసుకున్నంత మాత్రం చేత యమదర్శనం కాదు, అంటే భగవంతుని యొక్క కింకరుల్ని చూసి భగవద్లోకానికి వెడతాడు తప్ప ఇక యమసదనమునకు వెళ్ళవలసిన అవసరం లేదు. అంటే మిగిలిన నీటికి గంగా జలానికి తేడా ఉందా లేదా? ఒక్క చుక్క గంగ అంత గొప్పది. గంగిగోవు పాలు గరిటెడైన చాలు, అంత గొప్పవి. అమృత బిందువు ఒక్కటి చాలు, ఒక్క అమృతపు చుక్క చాలు, మళ్ళీ పుట్టుక లేకుండా చెయ్యగలదు. అలాగే శంకర భగవత్పాదులు చేసినటువంటి శ్లోకములు ఎంత పెద్ద పెద్ద స్తోత్రాలు చేశారు అన్నదానితో సంబంధం ఉండదు. ఒక్కొక్కసారి వారు చాలా పెద్ద పెద్ద స్తోత్రం చేస్తారు, ఒక్కొక్కసారి చాలా చిన్న శ్లోకం చెప్తారు. కానీ ఆ చిన్న శ్లోకంలో అద్భుతమైనటువంటి భావాన్ని పొదుగుతారు. సుబ్రహ్మణ్య భుజంగం అని ఆయన ఒకానొకప్పుడు ఒక స్తోత్రం చేశారు. ఇప్పటికీ కూడా పెద్దలు ఒక మాట చెప్తారు, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని కానీ చదువుకుంటే రోగములు కూడా ఉపశమిస్తాయని. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని ప్రతిరోజు నియమంగా చదువుకునేటటువంటి అలవాటు ఉన్నవాడికి చిట్ట చివర జ్యోతిస్వరూపంతో సుబ్రహ్మణ్యుడు దర్శనమిచ్చి స్కందలోకానికి తీసుకెళ్తాడు అంటారు. అంత శక్తివంతమైనటువంటి సుబ్రహ్మణ్య భుజంగాన్ని తిరుచెందూరు అని సముద్రపుటుడిన ద్రవిడ దేశంలో ఉంది క్షేత్రం. ఆ తిరుచెందూరులో కూర్చుని శంకరాచార్యులు వారు రచన చేశారు. ఆయన ఆ స్తోత్రాన్ని రచన చేసేటప్పుడు మొట్టమొదట విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన చేస్తూ బహు చిన్న శ్లోకాన్ని ఒకదాన్ని ఇచ్చారు. అందులో సదాబాల రూపాపి విఘ్నాద్రిహంత్రి మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్య విధీంద్రాదిమృగ్యా గణేశాభిధామే విధత్తాం శ్రియం కాపి కళ్యాణమూర్తి. ఈ శ్లోకం నిజానికి అందరూ నోటికి వచ్చేటట్టుగా కంఠగతం చేసుకోవడం చాలా చాలా అవసరం. ఎందుకంటే విఘ్నేశ్వరుణ్ణి ఈ శ్లోకంతో ఒక్కసారి పిలిస్తే కాపి కళ్యాణమూర్తి విధత్తాం శ్రియం అన్నారు. నాకు ఏది కావాలో అది అనుగ్రహించుగాక. ఇందులో సాధారణంగా ఎప్పుడైనా ఒక దేవతా స్వరూపాన్ని స్తోత్రం చేసినప్పుడు ఎలా చెప్తారో అలా చెప్పలేదు శంకరాచార్యుల వారు. ఎప్పుడైనా ఒక దేవతని స్తోత్రం చేశామనుకోండి, సాధారణంగా ఎలా ఉంటుందంటే ఆయన ఎలాంటి బట్ట కట్టుకుంటాడు, ఆయనకి ఎన్ని చేతులు ఉంటాయి, చేతుల్లో ఆయుధాలు ఎలా ఉంటాయి, ఆయన ఎలా కూర్చుంటాడు, చెయ్యి ఎలా పెడతాడు, ఏం చేస్తాడు, ఇవి చెప్తారు. విఘ్నేశ్వరుడి మీద ఎన్నో ప్రార్థనా శ్లోకాలు ఉన్నాయి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయీత్ సర్వ విఘ్నోపశాంతయీత్. శుక్లాంబరధరం అంటే తెల్లటి బట్టలు కట్టుకుంటాడు. విష్ణుం అంటే అంతటా వ్యాపించి ఉంటాడు. శశివర్ణం చంద్రుడు ఎలా ఉంటాడో అటువంటి రంగులో ఉంటాడు. చతుర్భుజం 4 చేతులతో ఉంటాడు. ప్రసన్నవదనం ప్రసన్నమైనటువంటి ముఖంతో ఉంటాడు. ధ్యాయీత్ అటువంటి విఘ్నేశ్వరుణ్ణి ధ్యానం చేస్తే సర్వ విఘ్నోపశాంతయీత్ సర్వ విఘ్నములు తొలగిపోతాయి అన్నారు. సాధారణంగా దేవతలని ఉద్దేశించి చేసేటటువంటి శ్లోకములు ధ్యాన శ్లోకములు కానీ ప్రార్థనా శ్లోకాలు కానీ అలాగే ఉంటాయి. కానీ శంకర భగవత్పాదులు సుబ్రహ్మణ్య భుజంగంలో చేసినటువంటి శ్లోకం చాలా చాలా విచిత్రమైనటువంటి శ్లోకం. విఘ్నేశ్వరుడి మీద ఆయన ప్రారంభం చేస్తూనే సదా అంటూ మొదలుపెట్టారు శ్లోకాన్ని.
సదా బాల రూపాపి విఘ్నాద్రిహంత్రి అన్నారు. అద్రి అంటే కొండ, విఘ్నాద్రి అంటే పర్వతములు ఎంతంత ఉంటాయో అంతంత విఘ్నములు. ఆ విఘ్నము అంటే అడ్డు రావడం, ప్రతిబంధకం. అంతంత ప్రతిబంధకాల్ని, అంతంత విఘ్నాల్ని తీసేస్తాట. ఎవరు తీసేస్తారు? సదాబాల రూపా అపి. సంస్కృతంలో అపి అంటే అయి ఉండి కూడా అని అర్థం. సదాబాల రూపా అపి అయి ఉండి, ఎలా ఉండి కూడా అంటే సదా ఎప్పుడూ, బాల రూపా చిన్న పిల్లవాడు ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు. అసలు ఇందులో ఉంది చమత్కారం అంతా. ఎప్పుడూ అలా ఎలా ఉంటాడండి? నేను ఒకప్పుడు చిన్న పిల్లవాడిగానే ఉన్నాను. ఓ నిక్కర వేసుకుని ఏదో చిన్న ప్రాథమిక పాఠశాలకి ఎడుతుండేవాడిని. అంతకుముందు ఇంకా చిన్నవాడిగా ఉండేవాడినేమో, శిశువుగా ఉండి ఉంటాను. ఖచ్చితంగా అలా ఉండకుండా ఎలా ఉంటాను? కానీ నా శైశవం నేను మరీ పసిపిల్లవాడిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నానన్నది నాకు తెలియదు. ఎలా తెలుస్తుంది? అజ్ఞానావస్థ కదూ. ఆ తర్వాత శరీరం మారి బాగా పొడుగయ్యాను. ఇప్పుడు శక్తి క్రమక్రమంగా తగ్గుతోంది కదూ. కాబట్టి మారతాడు. మరి విఘ్నేశ్వరుడు సదాబాల రూపా, ఎప్పుడూ పిల్లవాడిగానే ఉంటాడు అని మొదలెట్టారు. అదేమిటి ఎప్పుడూ పిల్లవాడిగా ఎలా ఉంటాడు? పెరగద్దు. పెరగకపోతే తల్లిదండ్రులకి బెంగగా ఉంటుంది. మీరు ఆలోచించండి, ఓ పిల్లాడు ఎప్పుడూ పిల్లవాడిలాగే ఉండిపోతున్నాడు అనుకోండి, వాడు పెద్దవాడు అవ్వట్లేదు. అప్పుడు తల్లిదండ్రులు బెంగ పెట్టుకుంటారా? బెంగ పెట్టుకోరా? ఏమిటండి మా పిల్లాడు ఎప్పుడూ అలా 3 ఏళ్ల వాళ్ళే అలాగే ఉంటున్నాడు, వాడు పుట్టి 30 ఏళ్ళు అయింది కానీ 3 ఏళ్ల వాడంతే ఉన్నాడు అంటే ఇప్పుడు ఎవరి దగ్గరికి తీసుకెడతారు ఆ పిల్లాన్ని? వెంటనే వైద్యుడి దగ్గరికి తీసుకెడతారు. వైద్యులందరికీ వైద్యుడు ఎవరు లోకంలో? పరమశివుడు. ఈ ప్రపంచానికి అంతరికీ కూడా మొట్టమొదటి వైద్యుడు ఎవరు అంటే పరమేశ్వరుడు. అందుకే యజుర్వేదంలో రుద్రాధ్యాయం ప్రథమో దైవ్యో భిషక్ అంటుంది. భిషక్ అంటే వైద్యుడు, ప్రథమో దైవ్యో మొట్టమొదటి దైవం వైద్యుడిగా వచ్చిన వాడెవరు అంటే పరమశివుడు. కాబట్టి ఇప్పుడు వైద్యుడికి అలాంటి కొడుకు పుడితే ఆయన ఏం చేయాలి? ఇదేమిట్రా నా కొడుకు ఎప్పుడు ఇలా ఉండిపోతున్నాడు అనుకోవాలి కదా. మరి ఆయనకే అలాంటి కొడుకు పుట్టాడు అనుకోండి, అప్పుడు ఆయనకి ఓ కష్టం మనసులో ఉండిపోయింది. తన కష్టాన్ని తానే తీర్చుకోలేని వాడు మన కష్టాలను నేను తీరుస్తాడు. ఇంకా శివాలయాలు ఎందుకు, శివుడి దగ్గరికి వెళ్ళడం ఎందుకు? ఆవిడ ఆదిశక్తి అమ్మవారు పార్వతీదేవి. మరి ఆవిడ తన కొడుకు అలా శక్తిహీనుడైపోయి చిన్నపిల్లాడిగా ఉండిపోతే, పెద్దవాడవకపోతే, బలం రాకపోతే ఊరుకుంటే ఆదిశక్తి కుమారుడు ఎందుకు అవుతాడు? మరి శంకర భగవత్పాదులు ఎందుకన్నారా మాట? శంకర భగవత్పాదులు చేసేటటువంటి శ్లోకాలలో ఉండేటటువంటి వైచిత్రి ఏమిటంటే, మనకి తెలియకుండానే దాంట్లోంచి అనేక అనుమానాలు పుట్టేట్టు చేస్తారు. ఇప్పుడు అనుమానం పుడితే మీరేం చేయాలి? ఏమిటి శ్లోకం ఇలా ఉంది అని ఎవరో ఒకళ్ళని అడగాలి. అయ్యా అలా ఎలా ఉంటాడండి? సదాబాల రూపా, ఎప్పుడూ పిల్లాడి రూపంలో ఉంటాడా? పోనీ పిల్లాడి రూపంలో ఉన్నాడండి, చిన్న పిల్లాడు పాపం ఏం తెలియదు అలా ఉండిపోయాడు అందాం అనుకుంటే, అపి అయి ఉండి కూడా ఆయన విఘ్నాద్రిహంత్రి, పర్వతములంతంత విఘ్నములను కూడా తోషవతల పారేస్తాడు. అదేమిటి? పిల్లవాడు అంటే శక్తి తక్కువ ఉన్నవాడు, పెద్దవాడు అంటే శక్తి కలిగినవాడు. ఇది లోకంలో సిద్ధాంతం కదా. నాకున్న శక్తి నా మనవడికి ఉంటుందా? కోటేశ్వరరావు గారి మనవడు 3వ సంవత్సరంలో నడుస్తున్నవాడు కోటేశ్వరరావు గారిని తోపు తోస్తే ఈ గదిలో యువతల నుంచి అవతల పడ్డాడు అని మీతో ఎవరైనా చెప్పారనుకోండి, బుద్ధి ఉందా లేదా? కోటేశ్వరరావు గారిని తోసేంత బలవంతుడు ఎలా అవుతాడు మనవాడు? 3 ఏళ్లవాడు తోసేసాడు ఆయన్ని. 6 అడుగుల మనిషి ఈ గదిలో ఈ మూల నుంచి ఆ మూలక పడ్డాడా? ఎలా పడతాడా? ఎంత బలం ఎక్కడుందని అడుగుతారు. అలాంటిది సదాబాల రూప, ఎప్పుడూ పిల్లవాడి రూపంలో ఉండేవాడు పర్వతాలంతంత విఘ్నాలు తీసేస్తాడా? ఎలా కుదురుతుంది? ఎలా కుదురుతుంది అని అడిగితే అప్పుడు మీరు ఎవరినన్నా అడగాలా వద్దా? తెలిసిన వాళ్ళని అడిగితే అప్పుడు దానిలో ఉన్న విశేషం ఏమిటో చెప్పాలా చెప్పద్దా? చెబితే తప్ప అసలు విఘ్నేశ్వరుడి వైభవం ఏమిటో అర్థం కాదు. అది శంకరాచార్యుల వారి ప్రతిభ. ఎందుకు ఆయన ఎప్పుడూ పిల్లవాడిగానే ఉంటాడు అంటే, విఘ్నేశ్వరుడు ఎప్పుడూ పిల్లవాడిగా ఉండడానికి ఒక కారణం ఉంది. ఇప్పటికీ ద్రవిడ దేశంలో పిళ్ళయార్ పిళ్ళయార్ అంటారు. అంటే పెద్ద కొడుకు గారు, పెద్ద కొడుకు గారు అని అర్థం. పెద్ద అబ్బాయి గారు అంటారు చూడండి.
పెద్దబ్బాయి గారు వస్తున్నారండి అంటారు. పెద్దబ్బాయి గారు వస్తున్నారంటే ఊళ్ళో ఎవరింట్లో పెద్దబ్బాయి గారు? ప్రతి ఇంట్లో పెద్దబ్బాయి ఉంటాడు. మరి ఎవరి పెద్దబ్బాయి అంటే ఊరికంతటికీ పెద్ద ఎవరుంటాడో ఆయన కొడుకుని పెద్దబ్బాయి గారు అంటారు. ముందు పుట్టినవాడు ఎవరుంటాడో వాడు పెద్దబ్బాయి. పెద్దబ్బాయి గారు వస్తున్నారంటే ఎవరి పెద్దబ్బాయి గారండి అని అడగారు. ఊరి పెద్ద ఆయన యొక్క పెద్ద కొడుకు పెద్దబ్బాయి గారు. పిళ్ళయార్ అంటే పెద్దబ్బాయి గారు వస్తున్నారు, పెద్ద పిల్లాడు వస్తున్నాడు. ఎవరు పెద్ద పిల్లాడు ఈ లోకానికి అంతటికీ? విఘ్నేశ్వరుడు ఒక్కడే. మరి ఎదగడా? ఎదగడు అన్న మాటకు అర్థం ఏమిటంటే మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. ఎదుగుట అంటే కాలమునకు లొంగుట అని అర్థం. కాలంలో కోటేశ్వరరావు గారికి 50 ఏళ్ళు వచ్చాయి అన్నారనుకోండి, అంటే కాలమునకు నేను లొంగి 50 సంవత్సరముల వయస్సు పొందాను. 54 వచ్చాయి, 55 వచ్చాయి. కోటేశ్వరరావు గారికి 60 వచ్చాయి, షష్ఠి పూర్తి చేసుకుంటున్నారు. కోటేశ్వరరావు గారికి 70 దాటిపోయి సహస్ర చంద్ర దర్శనోత్సవం చేసుకుంటున్నారు. అంటే కాలమునందు నా వయస్సు గణనకొస్తోంది. కాలంలో ఇంత వయస్సు ఈ శరీరం పొందుతోంది, పెరుగుతోంది. ఆఖరికి పెరిగి 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 ఏమవుతుంది? ఏదో 15 ఏళ్ళో 20 ఏళ్ళో ఎంతో కొంతకాలం పోయిన తర్వాత కోటేశ్వరరావు గారు వెళ్ళిపోయాడంట. కాలంలో వెళ్ళిపోతాడు. కానీ కాలమునకు లొంగనివాడు, కాలమును తాను లొంగ తీసుకున్నవాడు కాలమునందు పెరగడం కానీ, వృద్ధుడవడం కానీ, యవ్వనం పొందడం కానీ, వికారములు పొందడం కానీ, జుట్టు తెల్లబడ్డం కానీ, శరీరం ముడతలు పడిపోవడం కానీ, కంటికి కళ్ళజోడు రావడం కానీ, బలం తగ్గడం కానీ, బలం పెరగడం కానీ ఇటువంటివేమి ఉండవు. ఎప్పుడూ అలాగే ఉంటాడంటే కాలాతీతుడు. కాలమునకు ఆయన లొంగడు. అందుకని సదాబాల రూప. ఆయన తండ్రి పరమేశ్వరుడు కాలకాలుడు, కాలమునకు కాలుడైన ఆయన కాలాతీతుడు. కాలము ఆయనకి వశపడి ఉంటుంది తప్ప ఆయన కాలమునకు వశపడిపోడు. కాలంలో ఎప్పుడో అప్పుడు పరమశివుడికి కూడా ఇబ్బంది వచ్చిందండి అనరు. సమస్త బ్రహ్మాండములు ఆయనలోకి వెళ్ళిపోతాయి, ఆయన అలాగే ఉంటాడు. మళ్ళీ ఎప్పుడో బ్రహ్మాండములన్నింటినీ మళ్ళీ సృష్టిస్తాడు, బయటికి తీస్తాడు తప్ప ఆయనకి ఏ భంగపాటు ఉండదు. ఆయన అలాగే ఉంటాడు. శాశ్వతుడు. శాశ్వతుడు ఆయన. అమ్మవారు శాశ్వతి, శాశ్వతైశ్వర్య అని లలితా సహస్రంలో చదువుతున్నాం కదా. ఆవిడ శాశ్వతమైనటువంటి స్వరూపం. ఆవిడ ఒకనాడు ఉండి ఒకనాడు వెళ్ళిపోయేది కాదు. ఆవిడ మహాతల్లి. ఎందుకే పూర్వజ. ఆవిడ ఎప్పుడు పుట్టింది అంటే నేను పుట్టడం కాదు, ఈ బ్రహ్మాండములన్నీ ఎప్పుడు పుట్టాయో, ఈ భూమి, సూర్యుడు, చంద్రుడు వీళ్ళందరూ ఎప్పుడు పుట్టారో అంతకన్నా ముందుంది. మీరు ఏది చెప్పండి దానికన్నా ముందు ఆవిడుంది. పూర్వజ. అన్నిటికన్నా ముందు ఆవిడుంది. మీరు ఎవరిని చెప్పండి అంతకన్నా ముందు ఆవిడుంది. మరి అన్నిటికన్నా ముందు పుట్టుంటే ఇప్పుడు ఆవిడ జుత్తు ఎలా ఉండాలి? తెల్లగా ఉండాలి కదూ. వృద్ధురాలు అయిపోతుందా? అయిపోదా? అయిపోతే తెల్ల పండిపోయిన జుత్తుతో ఉండాలి. కానీ ఆవిడ ఎలా ఉంటుంది? ధునోతుధ్వాంతం నస్తులిత దళితేందీవరవనం ఘన స్నిగ్ధశ్లక్షణం చికుర నికురంబం తవ శివే అంటారు శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో. నల్ల తుమ్మెదల యొక్క బారు ఎలా ఉంటుందో అలా ఉంటుంది అమ్మవారి జుత్తు. అంటే ఆవిడ జుత్తులో ఒక్క వెంట్రుక కూడా నల్లపడకుండా అలాగే ఉండిపోయింది అంటే అది జుత్తు గొప్ప కాదు, నిత్యయవ్వన మదచాదిని అని చదువుతున్నాం కదా. అంటే ఆవిడ కాలమునకు వశపడదు. అందుకే ఆవిడ వృద్ధురాలైపోవడం, ఆవిడకి అవస్థలు మారిపోవడం ఉండదు. ఆవిడ బాలగా ఉంటుంది. నిత్యయవ్వనంలో ఉంటుంది. ఆవిడ కాలమునకు వశపడదు. ఎందుకు వశపడదు అంటే కాలము అంటే ఏమిటి? సూర్యుడు, చంద్రుడు. సూర్యుడు ఇవాళ పొద్దున్న ఉదయించాడు, ఇవాళ సాయంకాలం అస్తమించాడు. అంటే మనందరి జీవితంలో ఒక పగలు పూర్తయిపోయింది. వెనక్కి వెళ్ళగలమా? వెళ్ళి మళ్ళీ తెచ్చుకోగలమా పగలు? ఏదైనా తేగలమేమో, కాలాన్ని తేలేము. మన ఆయుర్దాయాల్లో ఒక పగలు పూర్తయిపోయింది. చంద్రోదయం అయింది. మన జీవితాల్లో ఒక రాత్రి ఆయుర్దాయం పూర్తయిపోతుంది రేపు పొద్దుటికి. మళ్ళీ చంద్రుడు అస్తమించి సూర్యోదయం అయిందనుకోండి, ఒక రాత్రి పోయింది. మళ్ళీ సూర్యోదయమై సూర్యాస్తమయం అయితే ఇంకో పగలు పోయింది. సూర్యోదయ సూర్యాస్తమయాల్లో, చంద్రోదయ చంద్రాస్తమయాల్లో కాలము గడుస్తుంటే మన అందరి ఆయుర్దాయము క్షీణించిపోతుంది. అమ్మవారికి ఆవిడకి అలా ఉండదు. ఆవిడికి సూర్యుడు చంద్రుడు ఇద్దరూ కూడా ఆమెకి తపనోడుపమండల. ఆవిడ రెండిటినీ కూడా
చెవికి తాటంకములుగా, రెండిటిని చెవులకు ఆభరణాలుగా పెట్టుకుంటుంది. అంటే ఏ సూర్యచంద్రులకి మనం వశపడతామో ఆ సూర్యచంద్రులిద్దరూ అమ్మవారికి తాటంకములు, ఆభరణములు. అంటే ఇప్పుడు ఆవిడ కాలమునకు లొంగుతుందా? ఆవిడ లొంగదు. పరమశివుడు కాలమునందు లొంగేవాడు కాదు, ఒకనాడు ఉండి ఒకనాడు లేనివాడు కాడు. కాలము ఆయన చేతిలో ఉంటుంది తప్ప కాలమునకు ఆయన వశపడడు. అమ్మవారు కాలం ఆమె చేతిలో ఉంటుంది తప్ప కాలమునకు ఆమె వశపడదు. వాళ్ళిద్దరి యొక్క కొడుకు కాలం ఆయన చేతిలో ఉంటుంది తప్ప కాలమునకు వశపడడు. అందుకే ఎప్పుడూ పిల్లవాడిగా ఉంటాడు. అందుకే పరమశివుడు చూడండి ఎప్పుడూ యవ్వనంలో ఉంటాడు. అందుకే చిత్రం వటతరోర్మూలి వృద్ధా శిష్యా గురుర్యువా. ఆయన దక్షిణామూర్తిగా కూర్చుంటే యువకుడిగా యవ్వనంలో ఉన్నవాడిగా కూర్చుంటాడు. శిష్యులు వృద్ధులైనటువంటి వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళు కాలమునకు లొంగిపోయిన వాళ్ళు, ఆయన కాలమునకు లొంగనివాడు. అమ్మవారు కాలమునకు లొంగదు. విఘ్నేశ్వరుడు కాలాతీతుడు, ఆయన కూడా కాలమునకు లొంగడు. కాలమునకు లొంగని వాడెవరో వాడు పరబ్రహ్మము. మీరు ఒక్కటే బాగా జ్ఞాపకం పెట్టుకోండి. కాలమునందు జగత్ అంటారు. ఈ సమస్తమైనటువంటివి కూడా కాలములో పుడతాయి, కాలంలో పెరుగుతాయి, కాలంలో వెళ్ళిపోతాయి తప్ప ఇంకా వేరే అవకాశం ఉండదు ఏ ప్రాణికి. మీరు కోడిని తీసుకోండి, కుక్కని తీసుకోండి, పిల్లిని తీసుకోండి, నల్లిని తీసుకోండి, పందిని తీసుకోండి, మనుష్యుణ్ణి తీసుకోండి, కొబ్బరి చెట్టు తీసుకోండి, దేన్ని తీసుకోండి, దానికి ఒక పుట్టిన తేదీ ఉంటుంది. ఇది ఫలానా అప్పుడు పుట్టినది. ఈ రావి చెట్టు ఎప్పుడు పుట్టిందండి అన్నారనుకోండి, నా చిన్నప్పుడు లేదురా, 1940 సంవత్సరంలో ఫలానా ఆయన ఇక్కడ రావి చెట్టు ఉంటే గుడి పక్కన ఇక్కడ కూర్చుని జపం చేసుకోవచ్చు అని రావి చెట్టు నాటాడు అంటాడు. 1940 సంవత్సరానికి ముందు రావి చెట్టు లేదు, 1940 సంవత్సరంలో పుట్టింది. అది ఉంటే కొన్ని వందల సంవత్సరాలు ఉంటుంది, తర్వాత ఎప్పుడప్పుడు అది కూడా విరిగిపోయి నశించిపోతుంది. కాలమునందు పుట్టి కాలమునందు పెరిగి కాలమునందే కలిసిపోతాయి. అందుకే జాయతే గచ్చతే ఇది జగత్. వచ్చి వెళ్ళిపోతుంది కాబట్టి జగత్ అంటారు. శాశ్వతంగా మాత్రం ఏదీ ఉండదు. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, అసలు శాశ్వతమైనది ఒకటి ఉంటే తప్ప శాశ్వతము కానివి వచ్చి వెళ్ళడానికి అవకాశం ఉండదు. నేనన్న మాట మీకు బాగా అర్థం అవ్వాలంటే మీకు ఉదాహరణ చెప్తాను. మనము చలనచిత్రానికి వెడతాం. చలనచిత్రం అంటే సినిమా. సినిమాకి వెడతాం. సినిమాలో నిజంగా వాళ్ళందరూ వచ్చి ఆ పాత్రధారులు అక్కడ నటిస్తారా? నటించరు. ఆ బొమ్మలు కదిలిపోతుంటాయి. బొమ్మలు కదిలిపోతుంటే మనందరం నిజంగా అక్కడికి వచ్చి నాయకుడు ప్రతినాయకుడు నిలబడినట్టు, ప్రతినాయకుడు నాయకుడిని కత్తితో పొడి చేసినట్టు ఆయన బాధపడుతుంటే అయ్యో పాపం ఎంత బాధపడిపోతున్నాడని కళ్ళమ్మని నీళ్లు పెట్టేసుకునేవాళ్ళు, ఏడు చేసేవాళ్ళు, అంత బాధపడిపోతారు. కానీ నిజానికి అక్కడ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. అసత్యం. లేనిది ఉన్నట్టు కనపడుతోంది. లేనిది ఉన్నట్టు కనపడుతున్న అసత్యమైనటువంటి చలనచిత్రానికి సత్యమైన తెర మాత్రం సాధన. అక్కడ తెర లేదనుకోండి, తెర సత్యం, అది మాత్రం ఉంది. తెర సత్యం. ఆ సత్యమైనటువంటి తెర అక్కడ లేకుండా మీరు సినిమా చూపించండి. సినిమా వేయడానికి ముందు తెర ఉంటుంది, సినిమా వేస్తున్నప్పుడు ఉంటుంది, సినిమా అయిపోయాక ఉంటుంది. సినిమా మాత్రం 6:30కు మొదలవుతుంది, 8:30కు ఆగుతుంది, మళ్ళీ 8:45కు మొదలవుతుంది, 9:30కి అయిపోతుంది. రాత్రి ఎవరూ లేకపోయినా తెరలాగే ఉంటుంది. పరబ్రహ్మము కూడా అంతే. వీళ్ళందరూ ఆయనలో పుడతారు, ఆయనలో పెరుగుతారు, ఆయనలో పడిపోతారు, ఆయన అలాగే ఉంటాడు. మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఇంకో ఉపమానం చెప్తాను. సముద్రం ఉంటుంది, కెరటం ఉంటుంది. 2 పేర్లు, సముద్రము కెరటము అని. సముద్రపు నుండికి వెళ్ళామనుకోండి, ఇదిగో కెరటం వస్తోంది, కెరటం వస్తోంది అంటారు. కెరటం అంటే ఏమిటి? సముద్రమే కెరటము. సముద్రములో కెరటం పుడుతుంది, కెరటంలో సముద్రం మాత్రం పుట్టదు. సముద్రంలో కెరటం ఉంది, కెరటంలో సముద్రం లేదు కదా. సముద్రంలో ఉన్న నీళ్లే వచ్చి 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 ఇలా కెరటంలో పైకి లేస్తాయి. ఎక్కడ పుట్టింది కెరటం? సముద్రంలో పుట్టింది. ఎక్కడ ప్రయాణం చేస్తుంది? అలా ఒక్కసారి ఇలా పైకి పెరిగి ముందుకి ప్రయాణం చేస్తుంది. విరిగి ఎందులో పడిపోతుంది? సముద్రంలో పడిపోతుంది. ఎందులో కలిసిపోయింది? సముద్రంలో కలిసిపోయింది.
కెరటం పుట్టుక సముద్రంలో, కెరటం పెరగడం సముద్రంలో, కెరటం కలిసిపోవడం సముద్రంలో. అలా ఈ జగత్తంతా కూడా ఎవరిలో పుడుతుంది? పరబ్రహ్మంలో. ఎవరిలో పెరుగుతుంది? పరబ్రహ్మంలో. ఎవరిలో కలిసిపోతుంది? పరబ్రహ్మంలో. పరబ్రహ్మము సత్యము, జగన్మిథ్య. ఇదే శంకరుల యొక్క సిద్ధాంతం. ఆ తెర అని నేనన్నానే, ఆ శాశ్వతమైనది, అది ఎప్పుడూ ఉంటుంది, దేశకాలములతో దానికి సంబంధం లేదు, ఎప్పుడూ ఉండిపోయేది. అందుకే వేదం ఓ మాట అంటుంది, నత్ర సూర్యో భాతి చంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతో యమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అంటుంది. ఏదైనా కనపడాలి అంటే సూర్యుడు ఉండాలి. సూర్యుడు వస్తే అన్నీ కనపడతాయి. ఇప్పుడు చీకటి, ఏదో దీపం పట్టుకెళ్ళాను అనుకోండి, కొన్ని కనపడతాయి. సూర్యుడు వస్తే దీపం పట్టుకెళ్ళక్కర్లా, అన్నీ కనపడతాయి. చంద్రోదయం అయితే కొన్ని కనపడతాయి, అన్నీ కనపడవు, చీకటి. సూర్యచంద్రుల యొక్క అవసరం లేకుండా కోటి సూర్యుల చంద్రుల యొక్క పగిది తనంత తాను వెలిగిపోయేవాడు ఎవరంటే పరబ్రహ్మం. మీరు ఒక విషయం, ఏదైనా వస్తువు గురించి తెలుసుకోవాలి అంటే దీపం అవసరం. దీపాన్ని చూడ్డానికి ఇంకేం తీసుకురావాలి? దీపాన్ని చూడటానికి ఇంకోటి తీసుకురారు. దీపపు కాంతిలో ఇంకొకటి చూస్తారు, అంతేగాని దీపాన్ని చూడటానికి ఏమంటే ఒకసారి దీపం చూడాలి ఏమైనా పట్టరండి అంటారా? అనరు. దీపాలకి దీపం పరమాత్మ. సూర్యచంద్రుల కన్నా కూడా అతీతమైనటువంటి వెలుగుతో ప్రకాశిస్తూ ఉంటాడు ఆయన. కాబట్టి ఆయన ఒకనాడు ఉన్నవాడు, ఒకనాడు లేనివాడు కాడు, ఎప్పుడూ ఉన్నవాడు వినాయకుడు. ఇది చెప్పడానికి సదాబాల రూప, ఎప్పుడూ బాలుడిగా ఉంటాడు. అంతేనా దాని అర్థం? కాలాతీతుడు, కాలమునకు లొంగనివాడు, పరబ్రహ్మము. అదొక్కటే కాదు, సదాబాల రూప అన్న మాటకు అర్థం ఏమిటంటే, మీ అందరూ బిడ్డలు కన్న తల్లులే, అందరూ బిడ్డలున్న వాళ్లే, మనవలు మనవరాళ్ళని ఎత్తిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. పిల్లల యొక్క మనస్తత్వంలో ఉండేటటువంటి లక్షణాలు ప్రధానమైనటువంటివి రెండు ఉంటాయి. ఒకటి, అప్పటికి కోపం వస్తుంది. అప్పటికి కోపం వచ్చిన వాడు ఒక్క క్షణంలో మళ్ళీ మర్చిపోతాడు. అది పిల్లల మనస్తత్వం. వాడే పెద్దవాడు అయ్యాడనుకోండి, కడుపులో పెట్టుకుంటాడు. నన్ను వాడండి అప్పుడు ఎప్పుడో అలా అన్నాడంటాడు. అదే చిన్నపిల్లవాడిగా ఉంటే అప్పుడు కోపం అప్పుడే పోతుంది. ఏదో తాతగారు రాసుకుంటున్నారు, తాత తాత పెన్ను, తాత పెన్ను అంటాడు, ఇమ్మంటాడు. రాసుకుంటున్నాను రా, ఇప్పుడు కాదు, అమ్మ వీడిని తీసుకెళ్ళు అంటాడు తండ్రి. కూతురు వచ్చి మనవాడిని తీసుకెళ్ళిపోతుంది. వాడికి కోపం వస్తుంది. కోపం వచ్చి తాతగారు పెన్ను ఇవ్వలేదని అట్నుంచి వచ్చి తాతగారు ఇలా కుర్చీలో కూర్చుని రాసుకుంటున్నాడు అనుకోండి, పక్కకు వచ్చి ఒకటి కొడతాడు ఆ చిన్న చేత్తో, తాత అంటే వాడికి కోపం వచ్చింది. తాత ఇలా చూసి నవ్వి, రే నువ్వు రాసుకో అని ఓ కాగితం ఓ పెన్సిల్ ఇచ్చి రాసుకో అన్నాడు అనుకోండి, తాత తాత అని మురిసిపోయి అక్కడ కూర్చుని రాసుకుంటాడు. ఒకవేళ ఏమీ ఇవ్వలేదనుకోండి, ఇవ్వకపోయినా వాడి కడుపులో కానీ మనసులో కానీ ఉండదు. 2 నిమిషాలు మరిచిపోయి మళ్ళీ తాతగారు పంచి కట్టుకుని ఎక్కడికో పెడుతున్నాడు కదా, తాత అచ్చి నేను వస్తానని వెంటబడతాడు. వాడికి కోపం ఉండదు, ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. అప్పుడప్పుడు కోపం వస్తూ ఉంటుంది, కానీ వెంటనే మరిచిపోతాడు. మీరు గమనించండి, పిల్లలు ఆడతారు, పాడతారు, నవ్వుతారు. వాళ్ళు ఎప్పుడూ మనస్సు ప్రశాంతంగా ఉల్లాసంగా ఉంటుంది కాబట్టి ఏదో ఆడుకుంటారు, ఏదో పాడుకుంటారు, సంతోషంగా ఉంటారు. ఇప్పుడు మనం పెద్దవాళ్ళం అయిపోయిన తర్వాత అలా ఆడగలమా, పాడగలమా, సంతోషంగా ఉండగలమా? అన్నీ ఈశ్వరుడు ఇచ్చినా ఇంకా ఏదో ఇవ్వలేదని నా బోటిగాడు ఏడుస్తూనే ఉంటాడు. నేను మీలాంటి వాళ్ళ గురించి చెప్పట్లేదు. కానీ పిల్లలు అలా కాదు, ఎప్పుడూ సంతోషమే, ఎప్పుడూ ఆనందమే. అది వాళ్ళ లక్షణం. రెండోది, వాళ్ళు పరతంత్రులై ఉంటారు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి కావలసింది ఏమిటంటే, అమ్ముందా లేదా, నాన్నగారు ఉన్నారా లేరా. ఒకవేళ నాన్నగారు లేరనుకోండి, అమ్ముందా, అమ్మ ఎక్కడికో వెళ్ళింది అనుకోండి, నాన్నగారు ఉన్నారా. అమ్మ నాన్నగారు ఉన్నారనుకోండి, ఆ ఊరు కాకపోయినా పర్వాలేదు. హైదరాబాద్లో ఉండే పిల్లలు తల్లితో కలిసి కాకినాడ వచ్చారనుకోండి, వాళ్ళకి అది హైదరాబాదా కాకినాడ అనవసరం, అమ్మతో ఉన్నావా లేదా అదొక్కటే. అమ్మ కనపడలేదు అనుకోండి, వాడు ఒప్పుకోడు. అమ్మ నాన్నగారు ఉంటే చాలు. వాళ్ళు అన్నిటికీ వాళ్ళ మీదే ఆధారపడతారు. ఆకలేసింది అమ్మ, బయటికి వెళ్ళాలి అమ్మ, స్నానం చేయాలనిపించింది అమ్మ, చేతులు కడుక్కోవాలి అమ్మ. ఆఖరికి వాడు మల విసర్జన చేసుకుంటే వాడి అవయవాలు కూడా వాడు శుభ్రం చేసుకోలేడు, అమ్మ అమ్మ అంటాడు. అన్నిటికీ అమ్మ.
ఆధారపడి ఉంటాడు పిల్లవాడు. అలా సదాబాల రూప, ఎప్పుడూ పిల్లవాడిగా ఉండడము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆయన మనం తప్పు చేసినా కూడా మనసులో పెట్టుకునే లక్షణం ఉన్నవాడు కాడు. పిల్లవాడిలా మర్చిపోతాడు. పిల్లలు చూడండి, ఒరే నాట్యం చెయ్యి అంటే నాట్యం చేస్తారు. వాళ్ళకి సంతోషం వచ్చింది అనుకోండి గంతులేస్తారు. మీరు ఒక్కటి ఆలోచించండి, నృత్యం చెయ్యడం అని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి కళ. నృత్యం చేయడానికి సాధారణంగా సిద్ధాంతం ఏమిటి అంటే శరీరం దానికి సహకరించేదిగా ఉండాలి. ఒళ్ళు కొంచెం సన్నగా ఉందనుకోండి, ఒంట్లో ఓపిక ఉందనుకోండి, అప్పుడు నృత్యం చేయగలరు. ఎంత పెద్ద నృత్య కళాకారిణైనా 70 ఏళ్ళు వచ్చేసిన తర్వాత నృత్యం చేయండి మీరు చేసేవారు కదా ఒకప్పుడు అంటే చేయలేదు ఆవిడ డీలా పడిపోతుంది, ఇంకా సహకరించదు. గాత్రం పాడగలరేమో కానీ నృత్యం చేయలేరు, చాలా కష్టం. అది శరీరం సహకరించాలి. బాగా స్థూలకాయుడు ఉన్నాడు అనుకోండి, బాగా లావుగా ఉండి పొట్టిగా ఉన్నవాడు ఉన్నాడు అనుకోండి, ఆయన వచ్చి కూచిపూడి నృత్యం చేస్తాడన్నారు అనుకోండి, ఆయన నృత్యం చేస్తుంటే పొట్ట అవి ఊగుతున్నాయి అనుకోండి, నవ్వుతారా? చాలా బాగా చేస్తున్నారండి నృత్యం అంటారా? నృత్యం అంటే ఎవరిని తీసుకొస్తారు నృత్యానికి? మెరుపు తీగలా సన్నగా ఉండి చక్కగా ఆంగికం అంటే శరీరం దానికి అనుగుణంగా కదిలి గబగబా వేదిక మీద తిరిగి నర్తన చేయగలిగితేనే నృత్యం చేస్తారు. అంతేగాని ఇంత లావునున్న వాళ్ళు నృత్యం చేయరు. కానీ మీరు గమనించండి, పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి పిల్లవాడు బక్కగా ఉన్నాడు అనుకోండి, ఏమంటాం? ఏమిటి వాడు ఏం తిండా పాపం అలా ఉన్నాడు ఏంటండి సన్నగాను అంటాం. పిల్లలు బొద్దుగా ఉన్నారనుకోండి, బాగున్నాడే పిల్లాడు బొద్దుగా భలే బాగున్నాడంటారు. 25 ఏళ్ళు వచ్చిన తర్వాత లావుగా బొద్దుగా ఉన్నాడు అనుకోండి, ఏమయ్యా రోజు కాసేపు నడవకూడదు అలా అయిపోతున్నావు అంటారు. పసితనంలో బొద్దుగా ఉంటేనే అందం. అసలు బొద్దుగా ఉన్నటువంటి పిల్లాడు ఎవరు లోకంలో? విఘ్నేశ్వరుడు ఒక్కడే. చాలా అందంగా అనిపించే పిల్లవాడి రూపము